ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గిరెడ్డి ఇసుక అక్రమాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. జగ్గిరెడ్డి గారు మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పి వారు పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఇంతకంటే మేమేం మాట్లాడడం, ఇంకా ఆ మాట మించి మేమేం మాట్లాడగలదు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల హయాంలో ఏ రకంగా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఇసుక మట్టి బొండు ఇవి మినరల్స్ ఇవన్నీ కూడా ఎలా దోపిడీ జరిగినాయి అన్నది అందరికీ తెలుసున్న విషయాలే. రావులపాలెంలో కట్టారు, అనేక ప్రాంతాల్లో ఇసుక అక్రమ దోపిడీని అడ్డుకుంటే కేసులు కట్టారు. ఆ రోజున వారు కోర్టులంటే తిప్పారు, స్టేషన్లంటే తిప్పారు. ఇదే మీరు మాట్లాడేది. 16 ర్యాంపులు కొత్తపేట నియోజకవర్గంలో ఉండేది. దాదాపు 10,000 మంది కార్మికులు, 10,000 మంది. ఎందుకంటే లారీ ఓనర్స్ అవనే, ట్రాక్టర్ డ్రైవర్లు అవనే, గుమస్తాలు అవనే, ప్రతి ర్యాంపులోనూ 500 నుంచి 600, 300 మంది, సుమారు 16 ర్యాంపుల్లోనూ కూడా 10,000 మంది ఎగుమతి చేసే కార్మికులు ఒక్క 10 మంది కూడా ఉపయోగం లేకుండా చేశారు.